ఏతుల ఎంకన్నా ఎక్కెక్కి వాడంగా కోతల పోషెట్టి కోసుకుంటా అన్నాడట. హాగు గట్లనే ఉన్నది తెలంగాణ సర్కారు వ్యవహారం అంటుర్రు చాలా మంది నెటిజన్లు. సర్కారు బడాయి బాహుబలి అంతున్నది, కానీ వాస్తవంలోనేమో భోజుపూరి బాహుబలి అంతున్నదని సురుకులు అంటిస్తారు. ఓ దిక్కు కాళేశ్వరం కూలిపోయింది అంటాడు, ఇంకో దిక్కు అదే కాళేశ్వరం నుండి 4008 కోట్లు పెట్టి హైదరాబాద్ కి నీళ్లు తెస్తామంటాడు. మళ్ళీ ఇంకో దిక్కు కాళేశ్వరం మీద విచారణ చేస్తున్నామని తాటకు సప్పులు చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేఘా కృష్ణారెడ్డికి కేసీఆర్ దోషి పెట్టిండు అంటాడు. ఇంకో దిక్కు ఆయనకే కొడంగల్ ప్రాజెక్ట్ అప్పచెప్తాడు. మరి స్కాములు చేసిండన్న మనిషికి ప్రాజెక్టులు ఇచ్చింది అట్లా స్కీములు ఏందో జనాలకు సమజ్ కాక నెత్తి కొట్టుకుంటారు. కాళేశ్వరం పనికి రాని ప్రాజెక్టేనా, అది ఎందుకు పని చేయదంటిరి? దండుగా అని కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు తెచ్చి హైదరాబాద్ కు ఎందుకు ఇస్తున్నావు అంటావు సారు? మూసి నీళ్ళనే తేటగా చేస్తానంటున్నావు కదా, తెగ అధ్యయనాలు కూడా చేసి వచ్చిండ్రు కదా, మరి అవన్నిటిని ఆచరణలో పెట్టుండ్రి. కేసీఆర్ ను ముంచిన పేజీలను చరిత్రల సువర్ణాక్షరాలతోటి చెక్కించుకోండ్రి. ఎవరొద్దంటురు, కానీ ఈ డబల్ టంగ్ సిస్టమ్ ఏం సారు అని కారెడ్డాలాడుతుండ్రు సోషల్ మీడియాలో నెటిజన్లు. పెద్ద పెద్ద మాలలకు పోయినప్పుడు షాప్లలో 99 రూపాయలకే పెద్ద అక్షరాలతోటి ఆఫర్ పెట్టి మినిమం 5,000 కొంటే 99 రూపాయలకే చాక్లెట్ డబ్బిస్తామని ఆశ పెట్టినట్టు రైతులను ఆశ పెట్టించి నట్టేట ముంచుతుంది సర్కారు. అధికారంలోకి వస్తే వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు కదా, కానీ పవర్లకు రాగానే మేము అట్లా చెప్పలే, సన్నవడ్లకే ఇస్తామని మెలికే పెట్టిండ్రు. సరే అన్ని సన్నాలకు ఇస్తుండ్రా అంటే అది లేదు, మళ్ళా అందులో 33 రకాల పేర్లు చెప్పిండ్రు. అగో గా వడ్లకే ఇస్తారట. ఈ కండిషన్ సప్లై స్కీమ్ తెలియక జనమంతా వాళ్ళకు నచ్చిన వడ్లేసుకుండ్రు. తీరా వడ్లు పట్టుకొని కొనుగోలు కేంద్రం కాడికి పోయినాక ఈ సావు కబురు సల్లగా చెప్తుండ్రు. మళ్ళా వడ్ల గింజ పొడువు ఎడల్పు కోలుస్తుండ్రు. పొడువు 6 mm కంటే తక్కువ ఉండాలన్నట, ఎడల్పు 2 mm కంటే తక్కువ ఉండాలన్నట. మొత్తం పొడువు ఎడల్పు కలిపి 2.5 mm కంటే తక్కువ ఉండాలన్నట. తేమ శాతం 17% కంటే మించొద్దట. ఇంకా నయం వడ్ల గింజ మీద పొట్టు ఉండొద్దు, దాని మీద మచ్చు ఉండొద్దు అని కొర్రీలు పెట్టలేదు. అగో ఇచ్చేటోళ్ళు అయితే గిసొంటి పనికి మళ్ళీ కండిషన్లు పెడతారా? తిట్టని పోరా బద్మాష్ అన్నట్టు ఇయ్యొద్దని ఉన్నది కాబట్టి ఈ తీర్ల రైతులకు మోసం చేస్తుందని మండిపడుతుర్రు రైతన్నలు. రైతులను మోసం చేసిన వాళ్ళు ఎన్నడూ బాగుపడలేదు, మా ఉసురు దాక్తది కళ్ళల కాడనే మన్ను దుబ్బ పోసి షాపిస్తుండ్రు. వేల ఆశలతోటి వడ్లు అమ్ముకుందామని వచ్చి ఈ కొర్రీలు చూసి కండ్ల నీళ్ళు తీసుకుంటా సర్కారును షాపిస్తుండ్రు రైతన్నలు.